హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ వీరా. నేపాల్లో జరిగిన అరాచకాల గురించి మీ ముందుకు. We are going to stand together, every single one of them. Are you with me? ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద రెవల్యూషన్ స్టార్ట్ అయింది. అదే జెన్జీ రెవల్యూషన్. ఈ జెన్జీ రెవల్యూషన్ అంటే 1990 తర్వాత పుట్టిన వారంతా ఆ యూత్ మొత్తం ఒక రెవల్యూషన్ గా స్టార్ట్ అయ్యారు. ఇది నేపాల్లో మొదలైంది. నేపాల్ ప్రధానమంత్రి అక్కడి నాయకులు చేస్తున్న అరాచకాలను ఎండగట్టడం, ఈ యూత్ మొత్తం కలిసి నేపాల్ ప్రధానమంత్రితో సహా అక్కడి నాయకులను వీధుల వెంట పరిగెత్తించి కాళ్ళతో తన్నుతూ కొట్టడం జరిగింది. ఈ విజువల్స్ అన్ని సోషల్ మీడియాలో రన్ అవుతూనే ఉన్నాయి. రెడ్ లైట్స్ మారుమోగిపోతా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ నేపాల్లో జరుగుతున్న ఈ దారుణాన్ని మొత్తం ప్రపంచ దేశ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఈ యూత్ ఇంత తిరుగుబాటు కారణం ఏ స్థాయిలో అక్కడి నాయకులు ప్రధానమంత్రితో సహా అవినీతికి పాల్పడింటారు, ఏ స్థాయిలో ప్రజాధనాన్ని దోచుకుంటారు, ఈ విజువల్స్ ద్వారానే మనకు తెలుస్తుంది. పార్లమెంటుని తగలబెట్టడం జరిగింది, సుప్రీంకోర్టును తగలబెట్టడం జరిగింది, ప్రధానమంత్రి కార్యాలయాన్ని తగలబెట్టి ధ్వంసం చేసేశారు. ఈ తిరుగుబాటు 8వ తారీఖు ఉదయం మొదలు కావడంతో అక్కడ ఒక స్కూల్ స్టూడెంట్ ని పోలీసులు అతి దారుణంగా తలకు కాల్చి చంపడం జరిగింది. రెవల్యూషన్ గురైన అక్కడ ప్రజలు తట్టుకోలేని పరిస్థితిలో ఈ ధ్వంసాలకు పాల్పడడం జరిగింది. అంతేకాకుండా అక్కడ జరిగిన ఒక మీటింగ్ లో ఒక యూత్ స్టూడెంట్ అక్కడి అరాచకాల గురించి ఆ ప్రసంగంలో పెద్ద ఎత్తున విరుచుకుపడ్డాడు. ఆ విజువల్స్ కూడా మీరు ఒకసారి చూడండి. Today I stand here with the dream of building a new Nepal, with a fire of hope and passion burning within me. But my heart is heavy because this dream. ఈ అబ్బాయి ప్రసంగంతో దేశవ్యాప్తంగా నేపాల్ ని ముట్టడించడం జరిగింది. కాఠ్మండు దగ్ధమైంది. ఇక్కడి ప్రధానమంత్రి కేపీ శర్మ ఓయల్ రిజైన్ చేసి దేశం విడిచి పారిపోవడం జరిగింది. అంతేకాకుండా అక్కడి నాయకులు కూడా